మీరు అభిమానించే ఆదరించే DJ9 తెలుగు న్యూస్కి స్వాగతం. మరిన్ని వార్త విశేషాలు అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులకు షేర్ చేయగలరు. ధన్యవాదాలు. ఆశయాలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు యావత్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రదేశాల్లో కూడా వైఎస్ఆర్ జయంతిని ఒక పండుగ వాతావరణంతో చేసుకోవడం కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మరణించినప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి దైవ సమానులైన కారణం ఏమంటే ఆయన నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అనేక విధాలుగా వాళ్ళని ఏ విధంగా కాపాడాలి అనే ఒక బృహత్తర నిర్ణయంతో ఆనాడు దేశంలో ఎక్కడ చేయని విధంగా ఉచిత కరెంటు అనేది రైతుల కోసం పెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రైతులు సొసైటీల్లో లోన్లు తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు, రైతులు ఉరివేసుకుంటున్నారు. వాళ్ళు రైతులు ఉంటేనే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాని తరువాత పేద ప్రజలు చదువుదే ఉంటేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ అని పెట్టి ఉన్నత చదువులు చదవడానికి అన్ని రకాల వసతులు కల్పించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన పెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకంలో కొన్ని వేల లక్షల మంది ఈరోజు విదేశాల్లో వెళ్లి ఉద్యోగాలు చేస్తూ ఆయన్ని స్మరించుకుంటున్నారంటే దేశవ్యాప్తంగా కూడా ఈ పథకం కొన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అయిందంటే ప్రధాన కారకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అనేది దానికి ముందు దేశంలో ఎక్కడా కూడా లేదు. పేదలకు ఏదైనా జబ్బు చేస్తే కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్లు కూడా కోటీశ్వర్ల సమానంగా వైద్యం అందాలి వాళ్ళకని ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం తీసుకొచ్చి పేదలకు వైద్యం అందే విధంగా చేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా చూస్తే ఈ రోజు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆ పథకాన్ని గొప్ప రోల్ మోడల్ గా తీసుకున్నారు. మనం చూస్తే 108, 104 ఈ 108, 104 వచ్చినాక ఎంత సౌలభ్యంగా ఉందంటే గ్రామాల్లో ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే కూడా వెంటనే అర్ధరాత్రి అయినా కానీ 104 ఫోన్ కొట్టు, 108 ఫోన్ కొట్టు అనే విధంగా వచ్చిందంటే ఆనాడు ఈ 104, 108 అనేది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు కాబట్టి ఈ రోజుకి కూడా దేశమంతా ఈ 104, 108 వస్తే ఇది రాజశేఖర రెడ్డి గారి పేటెంట్ మానసపుత్రిక అనే విధంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ప్రజల మనసులో, పేదల మనసులో చిరస్థాయిగా ఒక దేవుడుగా నిలిచిపోయాడని ఈ సందర్భంగా ఆయన మేము స్మరించుకుంటూ ఆయన జన్మదిన వేడుకల్ని పండుగ వాతావరణంగా ఒక పండుగగా మేము భావిస్తూ చేయించుకుంటాం.